ప్రభుత్వంలో ఆ చలనం లేదు, హిందువులు ప్రశ్నించలేదు కాబట్టి చేయలేదు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఓకే. ప్రొఫెషనల్గా మీ దగ్గరికి వాదించుకోవడానికి ఏమైనా పెద్దగా కేసులు రావా, లేకపోతే ఓన్లీ ఇలాంటి కేసులు ఎక్కువ వస్తాయా కరుణాసాగర్ గారి కంటే? 100 కేసులు చేస్తే 100 కేసుల్లో 5 కేసులు రిపోర్ట్ అవుతాయి. అంటే రిపోర్ట్ కావడం అంటే పేర్లో న్యూస్లో అవుతాయి. దాని అర్థం మేము 5 కేసులే చేస్తామని కాదు కదా, 95 కేసులు కూడా వాదిస్తాం. కానీ అన్నింటినీ పేపర్లలో టీవీలలో వేయించుకోం. ఎంత బిజీ అడ్వకేట్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఉన్న టైం మొత్తాన్ని స్పెండ్ చేసేంత బిజీ అడ్వకేట్ను, నాకు అవసరాలు సరిపోయేంత డబ్బు సంపాదించుకునేంత బిజీ అడ్వకేట్. ప్రధానంగా మత మార్పిడి అనేది హిందువుల మీదనే ఎక్కువగా జరుగుతూ ఉంది. హిందువులే ఎక్కువగా క్రిస్టియన్గా మారుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏ రకంగా చూస్తారు దీన్ని? అది ఏ రకంగా చూస్తున్నారంటే, ఏమని చెప్తారు అసలు హిందువులకి, మత మార్పిడికి గురవుతున్న హిందువులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు? చాలా ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ యొక్క గొప్పదనము, వాళ్ళు పాటిస్తున్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. బట్ 8000 సంవత్సరాలకి ముందు నుండి ఉన్న కూడా చరిత్ర, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న చరిత్ర హిందువు ఎందుకు ఇలా మారిపోతున్నాడు? 100-200 సంవత్సరాల క్రితం పరిచయమైన ఈ మతాన్ని గుర్తించకుండా, ఇందాక మీరు కట్టర్ హిందుని ధర్మం ముందు అని మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేక, ప్రముఖ హీరోయిన్స్ బాగా పిహెచ్డి స్కాలర్స్ చదివిన వాళ్ళు కూడా మారిపోతున్నారు. అందుకే నేను ఏం చెప్పినానంటే, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లోపించింది కాబట్టి నువ్వు మార్క్స్ సెక్యూర్ చేయడానికి, జీతం సంపాదించడానికే నువ్వు చదువుకుంటున్నావు. కానీ సంస్కారం రావడానికి, నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపడానికి ఆ క్వాలిటీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు. ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి కూడా గురువు టీవీ మెకాలేని. ఒక 4 పాస్టర్లు వచ్చి కరుణాసాగర్ని క్రిస్టియానిటీలో మార్చడానికి ప్రయత్నిస్తే కరుణాసాగర్ మారిపోగలడా? 4 పాస్టర్లు ఫస్ట్ రమ్మనండి, మాట్లాడదాం. మారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా అంటే ఫస్ట్ అయితే వాళ్ళని రమ్మనండి, డిస్కషన్ చేద్దాము. వాళ్ళు హిందువులకు మారుతారా, నేను క్రిస్టియన్లకు మారుతారా, మీరే లైవ్ డిబేట్ పెట్టి చూపించండి. పాస్టర్లను హిందూగా మార్చేస్తానంటారు మీరు? నేను అంత తొందరగా కన్విన్స్ కాను. ఎందుకంటే ఐ నో వాట్ ఐ యామ్, నా రిలీజన్ ఏందో నాకు తెలుసు, నా రిలీజన్ గొప్పతనం తెలుసు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడే చెప్పాను చిన్న విషయం. ఈ బొట్టు పెట్టుకొని వస్తున్నాను చూసండి, ఇది కేవలం బొట్టు కాదు, ఇది 800 సంవత్సరాల దమనకాండను ఎదుర్కొని నిలబడ్డ నా పూర్వీకుల యొక్క ఫైట్. 200 సంవత్సరాల కన్వర్షన్స్ ఇవన్నీ జరిగినాక కూడా ఇంకా ఈ సనాతన ధర్మాన్ని నా పూర్వీకులు, మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చినటువంటి ఈ సంస్కారం ఏదైతే ఉందో, ఈ సంస్కారానికి ఈ ఐడెంటిటీ, ఈ బొట్టు. ఏంటంటారు ఈ బొట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏమని చెప్తారు మీరు? నాకు తెలిసి నేను బొట్టుని నా సనాతన ధర్మానికి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పోరాటంలో బలి అయిపోయిన అనేక మంది, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ లాంటి వీరుల నుంచి ఈ 800 సంవత్సరాల మొఘళ్ళ ఇస్లామిక్ దమనకాండను, 200 సంవత్సరాల క్రిస్టియన్ దమనకాండను తట్టుకొని నిలబడ్డ వాళ్ళ త్యాగానికి ప్రతీకగా నేను నా బొట్టును నేను పెట్టుకుంటాను. ఇది నా ఐడెంటిటీ అంటున్నాను. సూపర్. ఇది నా హిందువుగా కాదు, ఈ మొత్తం ఈ లీనేజ్ ఆఫ్ ఫైట్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ ఉందో, ఆ రెసిస్టెన్స్కి ఐడెంటిటీ అని అంటాను నేను. సో హిందువులంతా సగర్వంగా బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దీనికి సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మనాడి ఉంటుంది, ఇక్కడ జ్ఞాననేత్రం ఉంటుంది, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే పాజిటివ్నెస్ బయటికి ఫోకస్ అవుతుంది. తర్వాత మన మీద నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వచ్చేది అంటే అది బొట్టు వాటిని డివైడ్ చేస్తుంది అని రకరకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కల్చరల్ రీజన్స్ ఉన్నాయి. నువ్వు హిందూ అని చెప్పడానికి ఫస్ట్ ఐడెంటిటీ బొట్టు అంటారు. మనిషిని ఫస్ట్ చూడగానే చూసేది ముఖాన్ని చూడగానే నీకు బొట్టు కనిపిస్తే ఈయన సనాతన ధర్మం ఫాలో చేసేటువంటి వ్యక్తి అని నేను ఐడెంటిఫై చేయడం. అదేంటో అన్ని రోజులు పెట్టుకొని ఈ ఒక్క రోజు మిస్ అయినా నేను యాక్చువల్లీ. అంటే నేను ఇవన్నీ చెప్తుంటే మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. లేదు, ఫీలింగ్ అని కాదు, మీరు అడగొచ్చు. ఖచ్చితంగా పెట్టుకొని బయటికి వస్తా. యాక్చువల్ నేను సలూన్కి వెళ్ళాము, సార్ ఇంటర్వ్యూ ఉంది కదా, ఫినిష్ చేసుకొని ఇట్స్ ఓకే. బట్ హిందువులంతా సగర్వంగా బొట్టు పెట్టుకొని తీరాల్సిందే. అది సైంటిఫిక్. ఈ రోజు మన పెద్దల త్యాగమైన ఈ రోజు నేను హిందువుగా ఈడ సగర్వంగా మీ ముందు మాట్లాడుతున్నానంటే దాని వెనక
నా పూర్వీకులు దానికన్నా ముందు చాలామంది ఈ కన్వర్స్ని వాడిని తట్టుకొని నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఉన్నారు కాబట్టి. లేకపోతే అప్పుడే ఇస్లామిక్ ప్రెజర్ వల్ల క్రిస్టియన్ అయిన వాళ్ళు ఇస్లాం మతం అంటే నేను మిమ్మల్ని టోపీ పెట్టుకొని ఉంటుండేమో. మధ్యలో ఎప్పుడో క్రిస్టియన్ల ప్రెజర్ మీద కన్వర్ట్ అయ్యి ఉంటే నేను షిల్ వేసుకొని కూర్చుంటుండేమో. నేను బొట్టు పెట్టుకొని ఎందుకున్నా అంటే కేవలం వాళ్ళ కల్చర్ని నా దాకా తీసుకొచ్చారు కాబట్టి వాళ్లకు నేను బొట్టు పెట్టుకొని వాళ్ళ త్యాగాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా, నా ధర్మాన్ని నా రాబోయే తరాన్ని కూడా అందిస్తాను. చాలాసార్లు హిందూ ధర్మం అనేక రీతులుగా అణచబడ్డది, దాన్ని సాక్రిఫైజింగ్ అని ఇక్కడ ఉన్నామని తెలియజేసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ నాకు కూడా ఒకసారి గుర్తు చేశారు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ అగైన్ గోవధ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. రాను రాను రోజుల్లో అంతరించిపోతుంది అనుకుంటే అది కాస్త ఇంకెక్కువ అయ్యే పరిస్థితుల్లో కనపడతా ఉంది. ఇక సూటిగా మాట్లాడాలి అని అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోవధ కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా అన్నారు. బట్ తగ్గినట్టుగా ఏం కనపడలే. ప్రధానమైన ఆరోపణ బయటకి ఎక్స్పోర్ట్ అవుతున్న గోమాంసం అంతా కూడా హిందువులే చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు, కొన్ని కంపెనీస్ పేరు ఆధారాలు చూపిస్తూ. ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను రూపొందించేటప్పుడే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారము రాష్ట్రాలకు కొన్ని విధులను కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ చెప్పే విధులలో గోరక్షణ చేయడము, గోరక్షణ కోసం చట్టాలను తీసుకురావడము, గోవధ నిషేధ చట్టాలు తేవడము, రక్షణ కోసం తేవాలి, గోవధ నిషేధ చట్టాలు కూడా తేవాలి ఒకటి. రెండవది గోచర భూములు ఉండాలి. గోవులను ఎందుకంటే ఒక టైంలో ఎన్ని గోవులు ఉండేదంటే మన భారతదేశంలో దాదాపు సగం కన్నా ఎక్కువ అంతరించిపోయినాయి సంతతి. ఇప్పటికీ కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకొన్ని జూలలో ఉన్నాయో మరి టెస్టులు ల్యాబొరేటరీస్ ఉన్నాయో తెలియదు. కానీ ఇన్ని రకాల గోవులుండే మన ఇంట్లో పాలు పెరుగు అట్లా పొర్లుతుండేది, పొంగి పొర్లేది, పాలు పెరుగు నెయ్యి పొంగి పొర్లేది. ఒక టైంలో కన్స్ట్రక్షన్ లైమ్ స్టోన్ ఉంటుంది కదా, లైమ్ స్టోన్లో పాలను వేసి వాటిని తొక్కించి అదే గుజ్జులా చేసి దాని లేయర్ వేసి కోటలు కట్టారు. ఆ కోటలను భేదించడానికి ఈ తోపులు ఉంటాయి కదా కెనాన్స్ పెట్టి 6 నెలలు కొడితే కానీ పడలేదు.